ఇంత సహాయం చేయడం వల్ల మీకు సేల్స్ తగ్గినాయి అని అంటున్నారు బేకరీ. అలాగే మీరు వచ్చే ఇన్‌కమ్‌లోంచే మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అవును. దాతలు కూడా చాలా లిమిట్‌గా తీసుకుంటున్నారు. ఇదంతా కూడా మీ కుటుంబం మీద భారం పడుతుంది కదా! మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అసలు? సో, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నాన్న అగ్రికల్చర్ లేబరు. అమ్మ కూడా రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్ళి తను కూడా కూలీ పనులు చేసుకునేటువంటి వ్యక్తే. సో, నేనింత ధైర్యంగా చేయగలుగుతున్నానంటే వాళ్ళెప్పుడు కూడా నా నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నన్ను చాలా ఇండిపెండెంట్‌గా వదిలేశారు. మా అబ్బాయి అంటే పైకి బాధపడ్డారో లేదో, మనసులో బాధపడ్డారో లేదో తెలీదు గానీ, వాళ్ళు మాత్రం చాలా ప్రౌడ్‌గానే ఫీల్ అవుతారన్నది నాకు అర్థమవుతూ ఉంటది. ఎందుకంటే నన్నెప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీ డబ్బంతా ఇలా ఎందుకు చేస్తావని. సో, దీనికి బిహైండ్ స్టోరీ ఒకటి చెప్పాలి. నేను 2016, 17లో మా ఊర్లో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలిద్దరూ హాస్టల్‌లో ఉంటున్నారని తెలిసి, సో, వాళ్ళని కలవడానికి వెళ్ళాను. నా దగ్గర కూలీ పనులకి వెళ్ళి అండ్ నా పాకెట్ మనీ అంతా కూడా దాచుకున్నాను డిగ్రీలో. ఏదైనా మంచి పని చేయాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూడగానే చాలా ఎమోషనల్ అయ్యాను. అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ వాళ్ళు నేనే టేక్ కేర్ చేశాను. వారికి బట్టలకు గానీ, అలాగే వారి చెప్పులకు గానీ, ప్రతిదీ కూడా నేనే వాళ్ళ హాస్టల్‌లో ఉన్నా సరే చూసుకునేవాడిని. సో, అమ్మ చెప్తూ ఉండేది, "అరే! ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? నువ్వేదో బండి కొనుక్కుంటానన్నావు. లేదంటే ఏదో నువ్వు కొనుక్కోవడం అనేసి వాళ్ళకి కొనుక్కోవడం ఎందుకని" నన్ను చిన్నగా క్లాస్ పీకింది. కానీ తర్వాత రోజు హాస్టల్ నుంచి ఆ పిల్లలు ఫోన్ చేశారు. ఎవరో బ్రదర్ వస్తే తన ఫోన్ నుంచి. నేను ఫోన్ స్పీకర్‌లో పెట్టాను. ఫోన్‌లో స్పీకర్‌లో పెట్టగానే ఆ పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో "శామన్నయ్య, శామన్నయ్య" అని చెప్పేసి అరుస్తూ ఉంటే మా అమ్మ ఎమోషనల్ అయిపోతుంది. ఆ పిల్లల అరుపులు, ఆ కేకలు వినేసి. సో, ఏమనుకుందో మా అమ్మ అంటే తను కూడా ఆ హ్యాపీనెస్‌ని ఫేస్ చేసింది ఆ సందర్భంలో. ఎప్పుడు కూడా ఇంక అబ్జెక్ట్ చేయలేదు. కరోనాలో కూడా నేను వంట చేసేటప్పుడు నాతో పాటు అమ్మ కూడా వెజిటబుల్స్ కట్ చేయడం, ప్యాకింగ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం అనేది కూడా చేసింది. ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు.